కష్టపడే తత్వం ఉంది, సంపద సృష్టించి పేదలకు పంచే సంకల్పం కూడా ఉంది. అయితే ఒక్క రోజులోనే అన్ని పూర్తిగా సమయం పడుతుంది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడతా, 2029 కల్లా తలసరి ఆదాయాన్ని 5,20,000కి చేరుస్తా, 2047 కల్లా దాన్ని 55 లక్షలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్న, పేదరికం లేని సమాజాన్ని చూడటమే నా లక్ష్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది సాధారణంగా అసలు కామన్ సెన్స్తో ఆలోచించినా సాధ్యం అవుతుందంటే ఏదైనా మాట్లాడచ్చు. మనం దేశంలో అగ్రభాగానికి వెళ్ళిపోతాం, అది ఆశను రేకెత్తించడంలో తప్పులేదు. కానీ అప్పుడు కానీ నేను సంక్షేమ పథకాలు చేయను అంటాం ఏంటి అనేటటువంటి పాయింట్ ఇక్కడ అర్థం కాదు. లేకపోతే ఆ అధికారి అహంకారం ఖరీదు 11 కోట్లు, టోల్ రుసుము పెంచడంతో నిర్లక్ష్యం, R&B కాంట్రాక్టర్తో దురుసు ధోరణి, నిబంధనలతో కోర్టుకెళ్లిన కాంట్రాక్టర్ కింది స్థాయి నుంచి పై వరకు గెలుపు, అన్ని కోర్టులను ఓడిన అధికారి వాదన, 8.94 కోట్లు చెల్లించాలని కోర్టు, నెల 15 వరకు గడువు లేకపోతే అతిథి గృహం అమ్మివ్వాలని ఆదేశం, 2.06 కోట్ల ఖర్చులతో సహా 11 కోట్ల భారం, 2017 నాటి కేసుపై R&Bలో తీవ్ర చర్చ అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. అప్పుడు ఉన్నది అధికారులు ఎవరు? తెలుగుదేశం గవర్నమెంట్. అక్కడ ప్రభుత్వానికి కాదు సంబంధం, అధికారి తప్పు. అప్పుడు తప్పు జరిగితే కనుక అదే జగన్ హయాంలో అయితే జగన్దే తప్పు, లేకపోతే జగన్కి సంబంధించినటువంటి మంత్రులది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది తప్పు. వీళ్ళు రాసే ప్రతి వార్తలోనూ ఒక జిమ్మిక్